5 ఏళ్ళలో 45,000 కోట్ల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తామని మేము ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. రెస్పాన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా ఉంది. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్కి బ్యాడ్ న్యూస్. ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8 ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి, సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తున్నాం, ఎవర్రబ్బా ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. బాస్, టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి, అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తున్నాయి మీకేంటని చెప్పి పక్కన పడేశారు. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజంగానే బాధ వేస్తుందండి. ఈరోజు ఏ పెట్టిలు ఎంత పడుతుందో మాకేం తెలుసు స్వామి, అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, నీట్గా లెక్కలు ఇస్తారు. ఇప్పుడు నేను ఒకటే అండి, మన ప్రజలందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించాలి. ఆనాడు ఎలాంటి బ్రాండ్స్ ఉండేయండి? ప్రజలు కావాల్సిన బ్రాండ్లు ఏనాడైనా ప్రభుత్వం ఇచ్చిందా? బియర్ బ్రాండ్లు అన్నీ తరిమే లేదా పక్క రాష్ట్రాలకి? ఈరోజు అద్భుతమైన పాలసీ మేము తీసుకొచ్చాం, ట్రాన్స్పరెంట్ పాలసీ తీసుకొచ్చామండి. జీరో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పాలసీ, జీరో. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి డెలిగేషన్స్ వచ్చి మీ పాలసీ ఏంటి, ఎట్లా అమలు చేస్తున్నారని మన దగ్గర నేర్చుకుని వెళ్తున్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ట్రాన్స్పరెంట్ పాలసీ. లిక్కర్ విషయంలో మొదటి రోజు నుంచి మేము ఆందోళన చేసాం. మేము చెప్పాం, కల్తీ మద్యం అమ్మి ముందల బాబుల్ని చంపేస్తున్నారు, దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, లివర్ సిరోసిస్ పెరుగుతుంది, లివర్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారని పదే పదే చెప్పాం. రెండోది బ్రాండ్ కిల్లింగ్ చేస్తున్నారు అని మేము చెప్పాం. ఇప్పుడు జెనసిస్ ఏంటి కేసు, మొత్తం బ్రాండ్ కిల్లింగ్. దెర్ ఈస్ అ వెరీ వెల్ లేడ్ అవుట్ ప్రోటోకాల్. ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఒక బ్రాండ్ని తీసేయాలన్నా ఎక్సైజ్ పాలసీలో చాలా క్లియర్ ప్రోటోకాల్ ఉన్నాయి. అన్నీ వయలేట్ చేసి ఏకపక్షంగా చేశారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది, చెక్లో ట్రాన్స్ఫర్ అయింది. విచిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఇప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మద్యానికి బంగారం 400 కోట్లు. అంటే మాకున్న ఇప్పటివరకు బయటికి వచ్చింది, ఇంకెంతుందో, ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనింది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు. అంటే అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి.
వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అదే జగన్ గారిది అంటున్నాడు ఆయన. అదే అర్థం చేసుకోవాలి స్వామి మీరు. ఇది ఈ డబ్బులు నాది కాదు జగన్ అని చెప్తున్నాడు ఆయన. అది అర్థం చేసుకోవాలా. అంటే మీరు చూడండి ఎంత అన్యాయమో. చెక్ అండి, పిఎల్ఆర్కి వెళ్ళింది. కాదని చెప్పమనండి వాళ్ళు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. రాలేదని చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. సార్ డబ్బులు వెళ్ళినా వెళ్ళలేదా? అవినీతి సొమ్ము. సార్ పిఎల్ఆర్ అనేది ఒక కరప్ట్ కంపెనీ నంబర్ 1. వాళ్ళ బిజినెస్ ఏంటి? కన్స్ట్రక్షన్. లిక్కర్ కంపెనీ నుంచి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి నాకు చెప్పండి సార్, ప్లీజ్ టెల్ మీ. లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్కి డబ్బులు ఎందుకు వెళ్ళినాయి? స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళేం కోర్ బిజినెస్ కాదు కదా అది. ఆ డబ్బులు ఎందుకు వెళ్ళినాయి చెప్పమనండి. పాపాల పెద్దిరెడ్డిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే అంత కక్ష ఉంటే 2014-19 మధ్యలో వీళ్ళు బయట తిరిగే పరిస్థితి ఉండేదా స్వామి? తప్పు చేశారు, యాక్షన్ తీసుకున్నాం. దేర్ ఇస్ ద మ్యాటర్. ఆ తర్వాత ఇక ఇతనే ఆ పెద్ద అబద్ధాల కోరు అనుకుంటే ఇతని కొడుకు అతన్ని మించిన అబద్ధాల కోరుగా తయారు చేశాడు. తండ్రే ఒక పెద్ద అబద్ధాల ఫ్యాక్టరీ అది. అలాగే ఇతను అంతకు మించినటువంటి పెద్ద ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నాడు. మంచి రాజకీయవేత్తగా తయారు చేయటంలా. అబద్ధాలు చెప్పడంలో ఎంత ఎక్స్పర్ట్ తనో అంతకంటే ఎక్స్పర్ట్గా శిక్షణ ఇస్తా ఉన్నాడు కొడుక్కి. నిన్ననే కదా చూసాము సింగపూర్ పర్యటనకు తండ్రి కొడుకులు చాలా గొప్పగా వెళ్లారు. అక్కడేదో డాన్సులు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఊరేగింపులు పెట్టుకున్నారు. తెలుగు వాళ్లతో ఏదో డబ్బులు ఇచ్చి మేము చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఏదో సమావేశాలు అన్నారు ప్రభుత్వంతో. ప్రభుత్వం ఏం చెప్పింది? చాలా స్పష్టంగా మీతో మేము పెట్టాము, మీ రాజధాని డెవలప్మెంట్లో మేము భాగస్వామి వహించమని చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈశ్వరన్ లాంటి అవినీతి పరుడు ఇతని ఫ్రెండు, అతనే జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి. అంటే ఇతనెంత పెద్ద అవినీతి పరుడని సింగపూర్ ప్రభుత్వానికి తెలియదా? చక్కగా గుర్తించారు కనుకనే తీసి పడేశారు, మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి లోకేష్ ఏం చెప్తాడండి? మురళీకృష్ణ అని ఎవరో ఒక అతను లెటర్ రాశాడు సింగపూర్ ప్రభుత్వానికి. అందువల్ల ఆ లెటర్ చూసి వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారని అంటాడు, వాళ్ళు ముందుకు రాలేదని అంటాడు. కానీ ఏబిఎన్ ఈ పేపర్ TV5 వాళ్ళు ఏమంటారంటే అద్భుతంగా వాడెవడు సాంబశివుడు, ఎవడి పేరేదో సాంబశివరావు అతను ఎట్లా పొగుడుతాడంటే అద్భుతంగా సింగపూర్తో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగినటువంటి చర్చల్లో చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వం అన్నిటినీ కూడా వాళ్ళు ఒప్పుకొని సంతకాలు పెట్టేశారు. అందువల్ల అమరావతి డెవలప్మెంట్ లో పూర్తిగా సింగపూర్ ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ వార్తలు. నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ మీద, లక్ష్మీపార్వతి మీద ఏ మీడియా అయితే అబద్ధాలుగా రాసి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి ఇతను నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాయో అదే మీడియా ఈరోజు మరి అదే విచ్చలవిడితనం, అదే అబద్ధాలు. ఆ సోషల్ మీడియా అంతా కూడా ఐటీడీపీ క్రింద కొన్ని లక్షల మందికి వాళ్ళు మరి జీతాలు ఇస్తూ దాని ద్వారా వ్యక్తిత్వ హననాలు. ఎంత దారుణం అంటే మహిళల మీదే. ఎదోలు ఎక్కడ కూడా ఎంత అసమర్థులని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎప్పుడైతే మహిళలు మీరు విమర్శిస్తా ఉన్నారో అది మీ డొలతనం బయటపడతా ఉంది. మీ పరిపాలన చేతగాక మీ అసమర్థ పరిపాలన కప్పిపుచ్చుకోవటం కోసం ఈ విధంగా అవతల వాళ్ళ మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళ అవతల వాళ్ళు కొంచెం బలహీనపడతారేమో అనేటువంటి ఇదంతా కూడా లోకేష్ గారి చక్కగా హైయెస్ట్ డ్రామా అతను. అంటే ఎటువంటి సంస్కారంతో ఈ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడో అర్థం చేసుకోండి. తండ్రిని మించిన అవినీతి పరుడుగా అతను తయారయ్యాడు. రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నాడు అతను. ఈ రోజు ప్రతి దానిలో నుంచి షేర్ అతనికి వెళ్లాల్సిందే. శాండ్ వాళ్ళ ఇంటి పక్కనే కదా, ఈరోజు మన కరకట్టలో ఉన్నారు కదా, అదే అక్రమ కట్టడం. ఎప్పుడు అక్రమాల్లోనే వీళ్ళు చేస్తూ ఉంటారు, అదే అక్రమాలు చేస్తారు. ఆ పక్కనే ఉన్న ఇసుక రీచులు బోలెడు ఉన్నాయి కదా, అక్కడే వెళ్ళిపోతున్నాయి లారీలు. ఎంత వాటా వీళ్ళకి వస్తా ఉందండి. అదేంటి మద్యం, ఈరోజు అసలు మద్యం కుంభకోణంలో ఉన్నదే చంద్రబాబు నాయుడు. ఆ రోజు కేసు నడుస్తా ఉంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి ప్రభుత్వానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తి. జగన్ గారు వచ్చిన తర్వాతే దాన్ని ప్రభుత్వం తీసుకొని చాలా పారదర్శకంగా అమ్మిస్తే అది కావాలని కేసు. అందువల్ల ఈ రోజు అట్లాంటి దాంట్లో ప్రతి దాంట్లో వాటాలు. బాగా డబ్బు వచ్చినప్పుడల్లా ఆ మధ్య ఎక్కడికో పోయారు, ఏదో స్విట్జర్లాండ్ ఎక్కడికో పోయారు. అంటే
ఈ డబ్బును తీసుకెళ్లి దాచిపెట్టుకోవటానికి నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వీళ్ళ డబ్బు ఖాతాలు ఉన్నాయి. మొన్న మళ్ళీ సింగపూర్ పోయారు. అంటే 10,000 కోట్లు ఎంత వస్తాయి, తీసుకొని ఇద్దరు ఫ్యామిలీ పేరుతో వెళ్తారు. ఫ్యామిలీ అంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు, అందులో మరి వాళ్ళ పట్టుకోరు కదా విఐపీలను. మరి ఈ విధంగా వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేస్తూ 6 ఫార్ములా పోయినాయి, ఏది వాళ్ళ హామీలు 6, 7 ఇన్ని రకాలైన హామీలు అరకొరలుగా కొంచెం కొంచెం లక్షల మందిని తీసేస్తూ నిజంగా లబ్ధిదారులు ఎవరున్నారు వాళ్ళకు అందట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే వాళ్ళ పథకాలను కూడా అమలు చేస్తూ కొద్ది మందికే అందజేస్తూ ఈ రైతు నిన్న చూశాం కదా, రైతులకు ఇచ్చినటువంటిది 13,500 జగన్ గారు ఇస్తే ఈరోజు 5,000 మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఎంత మోసం! లాస్ట్ ఇయర్ లేదు, ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం అసలు ఇస్తారో చస్తారో కూడా ఎవరికీ తెలియదు. ప్రతి దాంట్లో కూడా అరకొరగా చేస్తూ ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ ఈ హామీలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నటువంటి వీళ్లు ఎంత అబద్ధాల ప్రపంచాన్ని సృష్టించుకొచ్చారో. మరి అతను తన కొడుకైనా మంచి ప్రయోజకుని చేస్తాడనుకుంటే వాడిని కూడా తీసుకొచ్చి ఈ విధంగా ఒక అబద్ధాల చట్టంలో బిగించేసి అతనే తన వారసుడిగా ప్రకటించుకొని రేపు ఇలాంటి వాడు ఇప్పటికే చంద్రబాబు పరిపాలన ఏంటో చూశారు జనం, విసిగిపోయారు. ఇతనంతటి ఇతను ఎప్పుడూ గెలవలేదని అందరికీ తెలిసిన సత్యం. ఎలా గెలుస్తాడనేది కూడా అందరికి, మొన్న జరిగిన ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఈవీఎంల మీద చాలా పెద్ద రగడ జరుగుతూ ఉంది. అది బయటకు వస్తే వీళ్ళ పాపం ఏంటో పూర్తిగా పండినట్టే నాకు తెలిసి. ఈ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఎన్నిక రద్దయితే మాత్రం అప్పుడు ఉంటుంది వీళ్ళది ఏంటి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎందుకంటే నిజంగా పరిపాలించినటువంటి వాడు, ప్రజల కష్టసుఖాలు ఆదుకున్నవాడు, కరోనాలో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వాడు, ఇచ్చిన హామీల క్యాలెండర్ ప్రకారంగా ఒక్క డేటు కూడా తేడా లేకుండా అన్ని కష్టాల్లో ఉండి కూడా కేవలం 100 కోట్లు మాత్రమే కదా ఈ చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిపోయింది. అలాంటి దాన్ని అంత పెంచుకుంటూ పోయి చివరి అన్ని పథకాలను కూడా అమలు చేసినటువంటి ప్రజానాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడ? హామీలు ఇచ్చి ఎలక్షన్స్ ముందు అయిపోయిన తర్వాత వాటిని తుంగలో దొక్కి మరి ఈ విధంగా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు, ఇతను వారసుడిగా రాబోతున్నటువంటి లోకేష్ నాయుడు, వీళ్ళ లోకేష్ నాయుడు పరిపాలన ఇంకెంత అధ్వానంగా ఉంటుందో ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోయింది. అందుకే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందిరా బాబు అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ప్రజలంతా కూడా. నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, పొరపాటును కూడా మళ్లీ ఈ ఇద్దరిని తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయింది. ప్రతి దాంట్లో వీళ్ళ మనుషులేనా? సిబిఐలో కూడా వీళ్ళ మనుషులే ఉంటారు, ఈడీలో వీళ్ళ మనుషులే ఉంటారు. న్యాయ వ్యవస్థ అయితే చెప్పేదే లేదు. ఎన్నిసార్లు న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించారో వీళ్ళ లాయర్లు, వీళ్ళంతా కూడా ఇలా డబ్బు సంపాదిస్తారు అక్రమంగా, ప్రజలను నోట్లో మట్టి కొడతారు. ఆ డబ్బు ద్వారానేమో వీళ్ళ పాపాలు గడుపుకోవడానికి ఈ విధంగా వ్యవస్థను తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. సేమ్ అదే కదా ఇతను కొడుకు కూడా. రేపు వస్తే ఏం జరుగుతుంది? ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే పొరపాటును కూడా మళ్లీ ఇద్దరు ఈ రాజకీయ జీవితంలో కానీ ఈ అధికారంలో కూడా రాకూడదు. ప్రజలందరూ కూడా మేలుకోవాలి. మంచి పరిపాలన మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అబద్దాల కోరు, అంతకుమించిన అబద్దాల కోరు ఈ తండ్రి కొడుకులు ఇద్దరినీ కూడా రాజకీయాల నుంచి తరిమేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.